అంటుంది. ఎంత గొప్ప విషయం అది. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ రోజున మనుషులకు ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆంతరంగికంగా కూలిపోతున్నారు, లోన చెడిపోతున్నారు. లోపల ఉన్నంత కల్మషము, లోపల ఉన్నంత కపటము, లోపల ఉన్నంత కుళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు పోటీతత్వం ఎక్కువ కదా, అందుకని ఇది కూడా ఎక్కువైపోయింది. సో రెండవ విషయం ఏంటంటే మనము దేవుని చేత నిర్దోషిగా ఎంచబడినప్పుడు, ఆత్మలో కపటము లేకుండా మనం ఉన్నప్పుడు మనము ధన్యులము అని బైబిల్ చెప్తోంది. మూడో విషయాన్ని మనం చూస్తే కీర్తన 1వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, దుష్టుల ఆలోచన ప్రకారము నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుడు చెప్తున్నాడు. సో దుష్టుల ఆలోచన ప్రకారం నడవకుండా, పాపుల మార్గములో నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోకుండా, దివారాత్రములు పగలు రాత్రి దేవుని యొక్క వాక్యమును ఆనందంతో ధ్యానించి దాని ప్రకారం జీవించేటువంటి వాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు నిజంగా మీ లైఫ్ లో అన్ని విషయాల్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, ఫ్రూట్ఫుల్ అవ్వాలి అంటే, ఇదొక్కటే తిరుగులేనటువంటి విషయం. సక్సెస్ కి కీగా దేవుడు మనకిచ్చాడు. మీరు ఆయన ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దివారాత్రము దాన్ని ధ్యానించినప్పుడు మీ బ్రతుకు ఎంతో అద్భుతంగా దేవుడు మారుస్తాడు. 4వది 119వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో ఆయన చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు అని. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు అన్నాడు. ధర్మశాస్త్రమును అనుసరించినప్పుడు నీవు దోషమును అనుసరించవు, అండ్ దోషమును అనుసరించినప్పుడు నీవు ధర్మశాస్త్రమును అనుసరించవు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ద బైబిల్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్, ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ ద బైబిల్. అది మాత్రం తిరుగులేని సత్యం. సో మీరు దేనికి దగ్గరగా ఉంటారో అది మీ తీర్మానం. కానీ దీవించబడాలంటే ధర్మశాస్త్రమును అనుసరించేటువంటి వారిగా ఉండాలి. ఆ తర్వాత 5వ దీవెన గురించి మనం చూస్తే 84వ కీర్తనలో దీని గురించి భక్తుడు రాస్తాడు. 4-5 వచనాలు మనం చూసినప్పుడు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అని రాయబడింది. ఒక మాట మనం ఇక్కడ చూసి ముందుకెళ్ళిపోదాం. నీ మందిరమునందు నివసించు వారు, చెప్పండి ఏంటి? నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. కానీ ఈ రోజున పరిస్థితి ఏంటంటే చాలా తక్కువ మంది దేవుడి మందిరాన్ని ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు. చాలా తక్కువ మంది దేవుడి మందిరములో ఉండుటను ఇష్టపడేటువంటి వారుగా ఉన్నారు. కొంతమంది అనొచ్చు, కొన్ని చర్చెస్ లో చాలా మంది ఉంటారు కదా బ్రదర్ అని. ఈ రోజున బ్రదర్స్ అన్ని ఒక మాట అన్నాడు, మీకు దీవెన కావాలంటే నా దగ్గరికి రావద్దు అని. క్రైస్తవ జీవితంలో తప్పకుండా శ్రమ ఉంటుంది. శ్రమ ఉంటేనే మెచ్యూరిటీ ఉంటుంది. మెచ్యూరిటీ ఉంటేనే దేవుని చిత్తం మన బ్రతుకులో నెరవేరుతుంది. శ్రమ లేకుండా, అంటే సిలువ లేకుండా నీవు జీవించాలి అనుకుంటే, నీ బ్రతుకంతా సాఫీగా సాగాలి అనుకుంటే అది దేవుని చిత్తం కాదు. 2000 సంవత్సరాల క్రితం సాతాను యేసుకు ఏమి ఆఫర్ ఇచ్చాడో అదే ఆఫర్ ఈ రోజున యేసు నామమున ప్రపంచంలో ఉన్న వారందరికీ ప్రాస్పరిటీ గాస్పెల్ ద్వారా ఇస్తున్నాడు. మీకు సిలువ లేకుండా సింహాసనం ఇస్తాను, మీకు కష్టం లేకుండా క్యాష్ ఇస్తాను, మీకు నష్టం లేకుండా మిమ్మల్ని పైకి నెచ్చెన ఎక్కిచ్చేస్తాను అని అంటున్నాడు. కానీ ఆ తర్వాత ఎక్కడికి తీసుకెళ్తాడో వాడు ఎక్కడికి పోతాడో అక్కడికే పోతారు అందరూ. అది మాత్రం దేవుని చిత్తం కాదు. గనుక మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క మార్గములో నడుచుకున్నప్పుడు, ఆయన మందిరాన్ని ప్రేమించినప్పుడు, ఆయన మందిరంలో నివసించుట ధన్యతగా ఆ దినాల్లో ఆ యొక్క భక్తులు ఎందుకు భావించారంటే, వారు ఒకటి కోరుకున్నారంట, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సో మనలో ఎంతమంది చర్చికి వచ్చినప్పుడు ఈ రోజు నేను అక్కడ జీవం గల దేవుణ్ణి దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో వస్తున్నారు? ఎంతమంది మరి నేను ఈ రోజున చర్చికి ఫలానా 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 కారణంతో పోవాలి అని వస్తున్నారు అనేది తప్పకుండా ఆలోచన చేయాలి. చాలా చిన్న చిన్న విషయాలకు మరి చర్చికి రాకుండా వెళ్ళిపోయేటువంటి వారు కూడా చాలా మంది ఉన్నారు. అది ప్రాబ్లం, పాస్టర్లకి ప్రాబ్లం కాదు, కాకపోతే అలా రాకుండా ఉండేటువంటి వారికే ప్రాబ్లం. ఈ రోజుల్లో చాలా పరీక్షలు అవుతున్నాయి కదా. ఇప్పుడు మేము గత కొన్ని మాసాలుగా చూస్తున్నాం, ఎవ్రీ వీక్ మన వాళ్ళు 20 మంది, దాదాపు 20 మంది పరీక్షలు రాస్తూనే ఉన్నారు. సో ఎంతకాలం అని రాస్తారు అలా పరీక్షలు? ఒక్క పరీక్ష కొరకు నీవు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ విషయంలో ఎప్పుడైనా నేను ఫుల్ మెసేజ్ ఇస్తాను, ఏ రకంగా దేవుడు ఒక వ్యక్తిని ఒక కెరియర్ కి పిలుస్తాడు అనేది బైబిల్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. దాన్ని నీవు తెలుసుకుంటే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, ఇన్ని మెట్లు ఎక్కి దిగాల్సిన అవసరం లేదు, ఇన్ని రాత్రులు
10-20 చాయ్ కప్పులు తాగి కష్టపడి చదివి పోయి ఫీజు కట్టి పరీక్ష రాసి ఫెయిలు అనేటువంటి స్థితి లేకుండా ఒకే ఒక అటెంప్ట్ లో దేవుడి దీవెన ద్వారా నువ్వు పైకి రావచ్చు. ఆ పద్ధతి బైబిల్లో ఉంది. కానీ చాలా మందికి బైబిల్లో ఆ పద్ధతి తెలుసుకునేంత టైము ఓపిక రెండు లేవు. అందుకనే ఎట్లు ఎక్కుతుంటారు దిగుతుంటారు. ఈ ఊరు ఆ ఊరు. సో పరీక్షల కోసం కొంతమంది పోతారు, పని కోసం కొంతమంది పోతారు, లేక ఊరు నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవారైతే ప్రతి ఆదివారం ఊరికి వెళ్ళిపోతారు. ఇట్లాంటివి చాలా మంది ఉంటారు. వెళ్ళొద్దు అని నేను అనట్లేదు, చేయొద్దు అని నేను అనట్లేదు. అప్పుడప్పుడు అత్యవసరం అయితే 1-2 సార్లు అది చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సండే ఈజ్ ద లార్డ్స్ డే. అది ప్రభు యొక్క దినం. ఆ దినాన్ని మన కొరకు వాడుకోవడానికి దేవుడు ఒప్పుకోడు. అలా దేవుణ్ణి మనము గణపరిచినప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. మీకు మాట చెప్పనా, మీరు సండే రోజున పరీక్ష రాయకపోయినా పరీక్ష రాసిన వారి కన్నా మంచి పోస్ట్ దేవుడు మీకు ఇవ్వగలడు. ఆమేన్. సండే రోజున పరీక్ష రాసి ఐఏఎస్ ఆఫీసర్ అయి కలెక్టర్ అయితే ఒకడు డైరెక్ట్ గా మంత్రి అయి కలెక్టర్ గారు గొంతు నొక్కుతూ ఉంటాడు. సో అలాంటి కంట్రీ మంత్రి గురించి నేను చెప్పట్లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడు అనుకుంటే నిన్ను ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ లో పెట్టొచ్చు. యోసేపును పెట్టాడు, దానియేలును పెట్టాడు, నిన్ను కూడా పెడతాడు. కానీ నీవు ఏ విషయానికి మొదట ప్రాధాన్యతనివ్వాలో దానికి ఇస్తే నీవు దీవించబడతావు. ఆయన మందిరమునందు నివసించు వారు ధన్యులు అని బైబిల్లో రాయబడింది. సో ఆయన మందిరంలో నీవు నివసిస్తే ధన్యుడవు అవుతావు. 33వ కీర్తన 12వ వచనంలో మనం ఇంకొక విషయాన్ని చూస్తాం. యెహోవాను తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని రాయబడింది. ఈ మనుషులు ధన్యతలో పెరిగినప్పుడు ఏం చేస్తారు? ఇతరులకు సువార్తను ప్రకటిస్తారు. వారి ద్వారా ఇతరులు యేసు ప్రభువును తెలుసుకొని రక్షింపబడతారు. సో ఈ యొక్క సమూహము పెరుగుతూ పోతూ ఉంటుంది. వీరి దేవుడు ఆ సమాజానికే దేవుడిగా మారినప్పుడు ఆ దేశమంతా కూడా గొప్పగా దీవించబడుతుంది. సో మొట్టమొదట మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆ విశ్వాసానికి అనుగుణంగా మనం నడుచుకున్నప్పుడు మనం దీవించబడతామని ఇక్కడ ఆయన రాశాడు. మాథ్యూ హెన్రీ అనేటువంటి ఒక గొప్ప కామెంటేటర్ తన పుస్తకంలో ఒక మాట అంటాడు, దేవుని భయము ఏ మనిషి హృదయంలో ఉంటుందో ఆ మనిషి తప్పకుండా దేవుని ఆజ్ఞల విషయంలో ఎంతో భక్తి శ్రద్ధను వినియోగించి బ్రతుకుతాడు. కనుక అతడు దీవించబడతాడు. మన దృష్టి ప్రకారము ఒక ఆయనకు ఇంటెలెక్చువల్ కేపబిలిటీ ఉంటే అతడిని మేధావి అని అంటాం. కానీ మాథ్యూ హెన్రీ బైబిల్ ప్రకారం మనకు చెప్పే మాట ఏంటంటే, ఎవడైతే దేవుని ఆజ్ఞను గైకొంటాడో, ఎవడైతే పూర్తిగా విధేయుడవుతాడో వాడే నిజముగా దేవుని దృష్టిలో, లోకము దృష్టిలో జ్ఞాని అని అంటాడు. 2వ వచనంలో మీరు చూస్తే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అని రాయబడింది. అంటే ఒక మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకడం ప్రారంభించినప్పుడు అతని జీవితమే దీవించబడ్డం కాదు, అతని కుటుంబము లేకపోతే ఆమె కుటుంబము కూడా వర్ధిల్లుతున్నట్లు మనం ఇక్కడ గమనిస్తాం. ఆయన సంతతి భూమి మీద బలవంతులు అవుతారంట, యథార్థవంతుల వంశముగా వారి వంశం ఉంటుంది కనుక దీవించబడతారంట. ఒకసారి ఆలోచించండి, భర్త యథార్థవంతుడు, భార్య యథార్థవంతురాలు, కొడుకులు యథార్థవంతులు, కూతుర్లు యథార్థవంతురాళ్ళు, వారికి వచ్చేటువంటి వారు కూడా అలాంటి వారిగా ఉంటే ఆ కుటుంబం ఎంత చక్కగా ఉంటుంది. అంతా మీ కుటుంబం అంతా అత్త మామ కొడుకు కోడలు అందరూ యథార్థంగా ఉంటే అక్కడ ఆడిపోసుకోవడాలు ఉంటాయా? కుళ్ళు ఉంటుందా? వెనక ముందు కుసురు పుసురులు ఉంటాయా? కొసర్లు ఉంటాయా? ఏమీ ఉండవు. విసురులు ఉండవు, కొసర్లు ఉండవు, కుసరు పుసర్లు ఏమీ ఉండవు. ఎందుకంటే అందరిలో యథార్థత ఉంది, ఎవరిలో ఆత్మలో కపటము లేదు, అందరూ దీవింపబడినటువంటి వారిగా ఉన్నారు. సో ముఖ్యంగా తండ్రి తల్లి విశ్వాసములో ఉన్నప్పుడు, వారు ఎదుగుచున్నప్పుడు వారి ద్వారా వారి బిడ్డలు కూడా గొప్పగా దీవించబడతారు. ఒక వ్యక్తిని ఒక మాట చూపించి ముందుకెళ్తాను. ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు నోవతో మాట్లాడినప్పుడు నోవకు దేవుడి మాట చెప్తాడు. 7వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూస్తున్నాం. యెహోవా అంటున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఈ తరము వారిలో నీవే అని దేవుడు ఆయనతో చెప్పాడు. అంటే ఈ తరమంతట్లో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రస్తుత మనుషులందరిలో నీవొక్కడివే యథార్థవంతుడవు. అండ్ నీ ద్వారా నీ కుటుంబం కూడా అలాంటి స్థితిని కలిగి ఉంది కనుక మీరు మాత్రమే ఓడలోనికి ప్రవేశిస్తారు, మీరు మాత్రమే నా అనుగ్రహానికి పాత్రలవుతారు, మిగతా అందరూ కూడా నశించిపోతారు. 6వ అధ్యాయాన్ని మీరు తర్వాత చూసుకుంటే 5వ వచనంలో ఒక
మాట రాయబడింది, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని దేవుడు చూచినప్పుడు వారిని ఎందుకు సృష్టించానా అని ఆయన బాధపడ్డాడంట. సో చుట్టూ సమాజంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా చెడిపోయినప్పుడు, చెడిపోయినటువంటి వారి మధ్యలో నోవహు నీతిమంతుడుగా బ్రతికాడు. 9వ వచనంలో దేవుడు అంటున్నాడు, నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో కూడా నడిచెను. అది నోవహుకున్నటువంటి బలం. ఎవడైతే దేవుడితో నడుస్తాడో తప్పకుండా దేవుడికి ఉన్నటువంటి నీతితో వాడు బలపరచబడతాడు, వాడు కూడా అదే ప్రకారం తయారవుతాడు. ఆ తరువాత మీరు గమనిస్తే 3 సార్లు దేవుడు ఒక విషయాన్ని 10, 11, 12 వచనాల్లో రాయించాడు. నేను డైరెక్ట్ గా పాయింట్ చదువుతాను. 11లో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడి ఉండెను, అండ్ భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండిరి. సో భూలోకం అంతా దేవుడి సన్నిధిలో చెడిపోయినప్పుడు దాని మధ్యలో ఉన్నటువంటి ఒక్క వ్యక్తి, ఆయన కుటుంబము నీతితో బ్రతికారు. ఇప్పుడు నాతో చెప్పండి, కష్టమంటారా ఈ లోకంలో బ్రతకడం? చాలా మంది నాతో అంటుంటారు, బ్రదర్ ఈ లోకంలో ఉన్నటువంటి పాపములో, మరి లోకంలో ఉన్నటువంటి పాపుల మధ్యలో మనం బ్రతకడం చాలా కష్టం బ్రదర్. లోకంలో అందరూ అబద్ధాలు ఆడుతున్నారు, మనం ఆడకపోతే కష్టం బ్రదర్. లోకంలో అందరూ లంచాలు ఇస్తున్నారు, మనం ఇవ్వకపోతే కష్టం బ్రదర్. లోకంలో అందరూ ఫేక్ సర్టిఫికెట్లు పెడుతున్నారు, మనం పెట్టకపోతే కష్టం బ్రదర్. అవునా? నోవహు ఆయన టైంలో భూలోకం అంతా చెడిపోయింది. దాంట్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తమ మార్గాన్ని చెరిపివేసుకుని ఉన్నారు. కానీ నోవహు నీతిమంతుడిగా, నిందారహితుడిగా మనకు కనిపిస్తున్నాడు. కారణం ఏంటి? అతడు దేవునితో నడిచాడు. దేవునితో నడిచేవాడు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయలేడు అనేది మనం ఇక్కడ చూస్తాం. అబ్రహాము గురించి కూడా దేవుడు చెప్పాడు, అబ్రహాము తన తరువాత తన పిల్లలకు, తన ఇంటి వారందరికీ కూడా నా మార్గములో నడుచుకునేటట్లు ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు నేను ఎరుగుదును అని. ఇక్కడ 112వ కీర్తనలో ఒక మాట రాయబడింది, వారి సంతానము భూమి మీద బలవంతులగుదురు అని. ఏ విషయాల్లో బలవంతులు అవుతారు, ఏ విషయాల్లో వారు మైటీగా ఉంటారు అనేది మీరు చూస్తే, వారు భక్తిలో బలవంతులు అవుతారు, వారు బుద్ధిలో బలవంతులు అవుతారు, వారు బ్రతుకులోని అన్ని విషయాల్లో కూడా బలవంతులుగా మారతారు అనేది దేవుని వాక్యం మనకు నేర్పిస్తోంది. తల్లిదండ్రులు ఇద్దరు భక్తి కలిగిన వారైతే, తల్లిదండ్రులు ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకునే వారైతే, తల్లిదండ్రులు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు మరి ప్రేమ భావం కలిగి ఉన్నటువంటి వారైతే, అలాంటి వాతావరణాన్ని ఇంట్లో సృష్టిస్తే తప్పకుండా ఆ పిల్లలు కూడా అలాంటి వాతావరణంలో పెరిగినప్పుడు వారు ఇటు నీతిని చూస్తున్నారు, భక్తిని చూస్తున్నారు, వారిద్దరి మధ్యలో దైవికమైనటువంటి అగపే ప్రేమను చూస్తున్నారు. కనుక సహజంగా వారు ఈ రకమైనటువంటి లక్షణాలతోనే పెరుగుతారు. వారు బడికి పోయినప్పుడు బడిలో నేర్చుకున్నటువంటి విషయాలన్నీ కూడా ఇంట్లో వీటో చేయబడతాయి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులను వారు ప్రధానంగా ఫాలో అవుతారు, ఇమిటేట్ చేస్తారు. కనుక వీరిలో ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా పిల్లలు బయట నుండి ఏం నేర్చుకుని వచ్చినా వాటిని బయట విడిచిపెట్టి లోపల ఉన్నటువంటి వాటిని వారు నేర్చుకుని ఆ ప్రకారం ఎదుగుతారు. సో మన బాధ్యత దేవుడు ఎంతగానో పెంచాడు. ఎందుకంటే మన తరువాత మన వంశం వారు, మన సంతతి కూడా దీవించబడాలంటే మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఒక రోజున ఒక తండ్రి కుమారుడు ఒక కొండ ఎక్కుతున్నారు. ఒక ప్రాంతం వచ్చిన తర్వాత పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. తండ్రి మ్యాప్ తీసుకొని పైకి సులువుగా ఏది బెస్ట్ రూటో అని చూసుకుంటున్నప్పుడు వెనకాల నుండి పైకి వస్తున్నటువంటి చిన్న పిల్లవాడు అన్నాడంట, డాడీ చూస్ ద బెస్ట్ రూట్ బికాజ్ ఐఎమ్ కమింగ్ ఆఫ్టర్ యూ అన్నాడంట. డాడీ మంచి మార్గాన్ని ఎంచుకో, ఎందుకంటే నేను నీ వెనకే వస్తున్నాను. సో డాడీ మంచి మార్గాన్ని ఎంచుకుంటే డాటర్ కి, సన్ కి మంచిది. మమ్మీ మంచి మార్గాన్ని ఎంచుకుంటే కుమారుడికి, కుమార్తెకు మంచిది. ఒకవేళ వారు మంచి మార్గం ఎంచుకోలేదు అనుకోండి, మీ పిల్లలు కూడా మీరు ఎంచుకున్నటువంటి ఆ తప్పుడు మార్గంలోనే అడుగులేస్తారు, మీ వెనకే వారు వస్తారు. కనుక మన జీవితము వారితో కూడా దేవుడు ముడిపెట్టాడు. కనుక వారందరూ కూడా దీవించబడాలంటే మనం ఇప్పటి నుండే చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఆత్మ ప్రేరేపితమైన వాక్యానుసారమైన ఆశీర్వాదకరమైన ఆరాధనకు ఆహ్వానం. ఆదివారం ఉదయం 7:30 నుండి 9:45 వరకు విక్టరీ వర్షిప్ సెంటర్, స్వీకారుక్కర్ ఆడిటోరియం, జూబ్లీ బస్ స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. మా చిరునామా రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. అవర్ అడ్రస్ రూపాంతరం 106 మదన్ గోపాల్ రెసిడెన్సీ, సూర్యానగర్, సైనిక్పురి, సికింద్రాబాద్ 5,94,000. మా టెలిఫోన్ నంబర్స్ 04027113266, సెల్ నంబర్ 984856
76393.